దేవుని నామానికి వందనాలు కలుగును గాక, మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. షలోం షలోం షలోం. ఓకే, గడిచిన 4 రోజుల నుండి ప్రభు అబ్రహాము గారి గురించి గొప్పగా మాట్లాడుతూ వచ్చారు. ఈరోజు కూడా రాత్రి ప్రభుని అడగడం జరిగింది, మరి దేవ మరి దేని గురించి బోధించాలని. మరలా ప్రభు నాకు అబ్రహాం గురించి జ్ఞాపకం చేపించి అబ్రహాము గారి స్వభావం గురించి మాట్లాడమన్నాడు. ద క్యారెక్టర్ ఆఫ్ అబ్రహాం. హల్లెలూయా. The behavior of Abraham, the character of Abraham. Amen. ఇంతకు ముందు ఒక పాయింట్ని నేను మన సంఘంలో మాట్లాడున్నాను. అబ్రహాము అంటే దేవుని స్నేహితుడు అని, అవునా? యా. సో ఈరోజు అబ్రహాము క్యారెక్టర్ గురించి నేను మాట్లాడబోతాను. అండ్ ఈ క్యారెక్టర్ ద్వారా మనకు కలిగే ఆశీర్వాదం ఏంటో అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. సో వాక్యంలో వెళ్ళక మునుపు కొన్ని విషయాలు మీతో మాట్లాడితే అప్పుడు మీకు క్లియర్ కట్గా వాక్యం అర్థమవుతుందేమో. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనము. Isaiah chapter 41 verse 8. నా సేవకుడైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకుని నా యాకోబు. గమనించాలి. ముందుగా ఏమంటున్నాడు? నా సేవకుడైన ఇజ్రాయేలు, తర్వాత నేను ఏర్పరచుకుని నా యాకోబు, తర్వాత నా స్నేహితుడైన అబ్రహాము. ఆమేన్. హల్లెలూయా. నా సేవకుడైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకొని నా యాకోబు. తర్వాత చెప్పొచ్చు కదా నేను ఏర్పరచుకుని నా అబ్రహాము అని చెప్పొచ్చు కదా. నా స్నేహితుడైన అబ్రహాము అంటున్నాడు దేవుడు, నా కుమారుడైన అబ్రహాం అంటలేడు. ఆమేన్. హల్లెలూయా. నా స్నేహితుడైన అబ్రహాము. మీరు గమనిస్తే ఒక విశ్వాసి కూడా ఏమంటున్నాడంటే, దేవా నీ స్నేహితుడైన అబ్రహాం అని మాట్లాడుతున్నాడు. ఒక రాజు ఏమంటున్నాడు? నీ స్నేహితుడైన అబ్రహాం అని మాట్లాడుతున్నాడు. ఏకంగా స్వయంగా దేవుడే సాక్షాత్ ఏమంటున్నాడు? నా స్నేహితుడైన అబ్రహామా. ఈ 3 మాటల్ని మనం గమనిస్తే ఏదైనా తేడా ఉందా? పలానవానికి స్నేహితుడు అంటున్నాడా? నో. ఏమంటున్నాడు? అబ్రహాము స్నేహితుడు. ఎవరు? సీఎమా, పిఎమా, ఎమ్మెల్యే, హై ప్రీస్టా, రాజా? ఎవరంట స్నేహితుడు? ఎవరంట? దేవుడే. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఒక మనిషి గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నారు. ఏమని? స్టేట్మెంట్ ఇచ్చేసాడు. ఏమని? నా స్నేహితుడైన అబ్రహాము. ఆమేన్. నా స్నేహితుడైన. ఓకే, ఇప్పుడు అబ్రహాము దేవునికి స్నేహితునిగా మారబడడానికి కారణం ఏంటి అమ్మా? అబ్రహాము దేవునికి లోబడ్డారు. ఎలా లోబడ్డారు? మీరు లోబడతలేరా? చెప్పాలి అమ్మా. తేడా ఏముంది? హల్లెలూయా.
అబ్రహాము దేవునికి లోబడిన వ్యక్తి. అబ్రహాము దేవునికి ఎంతగా లోబడ్డాడంటే, తండ్రి ఆస్తి ఇస్తానంటున్నాడు. తండ్రి ఆస్తి ఇస్తానంటున్నాడు. నానా నాకు అది వద్దు, నాకు ఆ ఆస్తి వద్దు. నన్ను పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. The Lord who called me, the God who called me is faithful. నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. తండ్రి అడుగుతున్నారు, సరే కుమారుడా, దేవుడు నిన్ను పిలిచానంటున్నాడు అంటున్నావు, ఏ ప్రాంతానికి వెళ్ళమన్నాడు? కనీసం అడ్రస్ ఇచ్చాడా? ఇవ్వలేదు నాన్న. ఏ ప్రాంతమైన పేరు చెప్పాడా? చెప్పలేదు నాన్న. మరి ఎలా వెళ్తావు? మీరు గమనించాలి, మిమ్మల్ని కూడా ఇలా ప్రశ్నించేవారు చాలా మంది ఉంటారు. ఏమని? ఎక్కడికి వెళ్తున్నావు? ఏం జరుగుతుంది? ఎందుకు వెళ్తున్నావు? ఇంత లేట్ అవుతుంది కదా, నువ్వు వెళ్ళి ఏం లాభము? నీ పరిస్థితి ఇలానే ఉంది. మరి మీరు అనాల్సిన మాట ఏంది? నన్ను ఎన్నుకున్న దేవుడు, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడా. తండ్రి అడుగుతున్నారు, ఎక్కడికి వెళ్తావురా? ఏ ప్రాంతానికి వెళ్తావు? కనీసం ప్రాంతం పేరైనా చెప్పురా. నీకు ఏదైనా అయితే నేను వచ్చి చూడడానికి. తెలీదు నాన్న. తెలియకపోతే ఎలారా? నేను ఒక మాట చెప్తాను, ఆస్తి రాసి వచ్చేస్తాను. నువ్వు చక్కగా ఇక్కడే బిజినెస్ చేసుకుని ఉండిపో. పైగా నీ బిజినెస్ కూడా బాగానే నడుస్తుంది కదా. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని మమ్మల్ని వదిలి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అబ్రహామా, నా మాట విను. బంధువులు వచ్చేస్తారు. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? నీ తండ్రిని చూసావా? ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతాడు మీ తండ్రి? అతని గురించి ఆలోచించవా? అబ్రహాము ఏమీ పట్టించుకుంటలేడు. అబ్రహాం అంటున్నాడు, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడయ్యా. హల్లెలూయా. నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నాకు దేవుడు ఏమి చెప్పకపోయినను నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు మీరు గమనించాలి, అబ్రహాము మొట్టమొదటిసారి దేవుని స్వరాన్ని వింటున్నాడు. అవునా? 10 సార్లు విన్నాడా? వెరీ ఫస్ట్ టైం. అక్కడ ఏదైనా అద్భుతము జరిగిందా? అబ్రహాంతో దేవుడు అంటున్నాడా, నీకు ఇప్పుడే నేను ఒక అద్భుతము చేయబోతున్నాను, ఈ అద్భుతముని బట్టి నువ్వు నన్ను నమ్ముతావు, అప్పుడు నువ్వు బయలుదేరుతావు అని చెప్పాడా? ఏమంటున్నాడు? అబ్రహామా, నీ తండ్రి ఇంటిని వదిలి, నీ ప్రాంతాన్ని విడిచిపెట్టి, అన్నిటినీ విడిచి, నువ్వు చేస్తున్న ఆ వ్యాపారాన్ని విడిచి ఏం చేయాలి? నేను చూపించే దేశానికి బయలుదేరు. మొట్టమొదటిసారి అబ్రహాం స్వరం వింటున్నారు. ఎలా నమ్మగలుగుతాడు? ఈరోజు మనకు 1000 ప్రశ్నలు వస్తాయి. అదెట్లా సాధ్యము, ఇదెట్లా సాధ్యము, అదెలా జరుగుతుంది, ఇదెలా జరుగుతుంది? బ్రదర్కి ఏంటి, బ్రదర్ చెప్పేస్తారు. పాస్టర్ గారికి ఏం పని? హల్లెలూయా. ఆమేన్. అద్భుతము జరగలేదు, అక్కడ బైబుల్ లేదు. మనకైనా బైబుల్ ఉంది, టీవీ ఉంది, ఫోన్ ఉంది, యూట్యూబ్ ఉంది, సేవకులు ఉన్నారు. సాక్ష్యాల్ని బట్టి మన జీవితము మార్చబడింది. కొన్ని సాక్ష్యాలు విన్నాము, దాన్ని బట్టి యేసు ప్రభువే నిజమైన దేవుడు అని తెలుసుకున్నాం. బైబిల్ ప్రకారం బైబిల్ చదివి తెలుసుకున్నాం, సేవకుల ద్వారా తెలుసుకున్నాం. అక్కడ ఏ బైబిల్ ఉంది? బట్ స్టిల్ అబ్రహాము ఆ స్వరాన్ని నమ్మాడు. ఎందుకు నమ్మాడంటే, ఇంతకు ముందు అబ్రహాము విగ్రహాలని తయారు చేస్తూ ఆ విగ్రహాన్ని చూసి మాట్లాడుతున్నాడంట, నువ్వు నిజమైన దేవుని అయితే నాతో మాట్లాడు.
అబ్రహాము ఆశపడ్డాడు. అబ్రహాము ఏమని? దేవుని స్వరము వినాలని. ఎప్పుడైతే దేవుని స్వరము విన్నాడో, ఎందుకంటే వాక్యం అంటుంది ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానని. దేవుడి స్వరం ద్వారా దేవుడు ఆయనను తృప్తిపరిచారు. ఓకే, ఎప్పుడైతే దేవుని స్వరాన్ని విన్నాడో ఆ స్వరానికి లోబడేటట్టు చేసింది విశ్వాసం. అర్థమైందా మీకు? ఇది కొంచెం లోతులు చెప్తున్నాను, మీరు గమనించాలి. వాక్యం అంటుంది వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట యేసు క్రీస్తు వలన. ఇప్పుడు ఎవరి స్వరం విన్నాడు? దేవుని స్వరం విన్నాడు. వినటం వలన ఏం కలిగింది? విశ్వాసం కలిగింది. ఇప్పుడు ఈ విశ్వాసం ఏం చేసింది? పని చేసింది. మనం లోబడుతున్నాం, కానీ ఏది పని చేస్తలేదు మనలో? విశ్వాసం. ఇది మనకు ఆ పెద్ద ఆయనకున్న డిఫరెన్స్. హల్లెలూయా, ఆమేన్. అర్థమవుతుందా మీకు? యోహాను సువార్త 15వ అధ్యాయము 14-15. John chapter 15 verses 14 and 15. Thank you Lord. Hallelujah. యోహాను సువార్త 15వ అధ్యాయము. నేను గమనించాలి. ఇప్పుడు ప్రభు అంటున్నాడు చూడండి, అబ్రాహాము ఎలాగైతే నాకు స్నేహితుడయ్యాడో మీరు కూడా నాకు స్నేహితులుగా అవ్వచ్చు. దానికి కొన్ని ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ఏంటి ఇక్కడ చెప్తున్నారు, వినండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 14-15. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని గమనించాలి. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల ఏంటంట? దేవునికి మీరు స్నేహితులుగా మార్చబడాలంటే ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలని గైకొనాలి. అప్పుడు మీరు ఏమవుతారు? కుమారులా? ఓకే, ఏది బెటర్ అనుకుంటారు? స్నేహితులు అంటే ఆషామాషి స్నేహం కాదు. ఇది నిబంధనతో కూడిన స్నేహం, అగ్రిమెంట్ తో కూడిన స్నేహం, కమిట్మెంట్ తో కూడిన స్నేహం. ఇప్పుడు నిబంధన గురించి ప్రభు ఏం మాట్లాడుతున్నాడో మనం గమనిస్తాం. కీర్తనల గ్రంథము Psalms 89 verse 34. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 34వ వచనం. థ్యాంక్ యూ లార్డ్. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 34వ వచనం. గమనించాలి అందరూ. నా నిబంధనను గమనించాలి. నా నిబంధనను నేను రద్దుపరచను. నా పెదవుల గుండా బయలువెరిన మాటలు మార్చను. ఏమంటున్నాడు? నా నిబంధనను నేను రద్దు చేయను. ఇప్పుడు ఈ నిబంధన ఎలాంటి నిబంధన అంట? స్నేహముతో కూడిన నిబంధన. ఈ నిబంధనలో దేవుడు ఏం చెప్తున్నాడు? రద్దుపరచను. ఇప్పుడు ఈ నిబంధనలో ఏముంది? సకల ఐశ్వర్యం ఉంది. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు? నేను ఇది మార్చుకోను. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, నా నిబంధనను నేను రద్దుపరచాను. నా నోటి నుండి, నా పెదాల నుండి బయలుదేరబడిన మాటలు నేను మార్చుకోను. దేవుడు నాకేం చేస్తలేడు. నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను బైబిల్ చదువుతున్నాను, నేను దశభాగం ఇస్తున్నాను, ఎడతెగక ప్రార్థన చేస్తున్నాను, 3ంటికి లేచి ప్రార్థన చేస్తున్నాను, దేవుడు ఏమీ చేస్తలేడు అంటే మీకు ఈ వచనం చెప్పాలనుకుంటున్నాను. నేను నా నిబంధన నేను రద్దుపరచను. నా పెదవుల నుండి బయలుదేరిన మాటలు నేను మార్చుకోనని ప్రభు అంటున్నాడు. ఇప్పుడు ప్రభు చెప్పింది అబద్ధమా? నువ్వు మాట్లాడుతున్నది అబద్ధమా? చెప్పాలి. మన మాటలు అబద్ధం కదా, దాన్ని నిజాలుగా మార్చుకోండి. ప్రభువా,
నీ నిబంధనలను రద్దుపరుచుకున్నావు. నీ నిబంధన ఎలాంటి నిబంధన అనేది నాకు తెలుసు. సకల ఐశ్వర్యము సకల ఆశీర్వాదముతో కూడి ఉన్న నిబంధన ఇది. నువ్వు రద్దుపరుచుకొని అన్నావు. నీ పెదవుల నుండి బయలుదేరిన మాటలు నువ్వు మార్చవన్నావు. ఈరోజు ఆ వాక్యము ప్రకారం నేను ప్రార్థన చేస్తున్నాను. నేను ధనవంతుని, నేను ఐశ్వర్యవంతుని, నేను అభివృద్ధి పొందిన వ్యక్తిని. సకల ఐశ్వర్యము నా జీవితంలోనే నేను చూడాలి. నేను ఆశీర్వాదానికి అర్హుణ్ణి. ఏమవుతుంది? ఏ నిబంధన దేవుడు చేస్తున్నాడో దాన్ని నువ్వు అంగీకరిస్తున్నావు. అంగీకరించి, ప్రభువా ఆ నిబంధన నా కొరకే చేసావు కదా, ఇదిగో నేను అంగీకరిస్తున్నాను. ఎప్పుడైతే అంగీకరణ ప్రార్థన చేస్తావో నీ జీవితంలో అది నువ్వు చూస్తావు. చెయ్యలేదు, వినలేదు, అవ్వట్లేదు, లేదు అనేది మానేయండి. ఎందుకంటే ఆయన ఏమన్నాడు వాక్యంలో? అన్ని అవును. ఆమేన్. ఆమేన్ అర్థం ఏంటి? అవునా? కరెక్ట్ కదా? ఇప్పుడు సాతాను నీ జీవితంలో ఏదైనా తీసుకొస్తున్నాడా? ఆయనకు నువ్వు చెప్పాల్సింది ఏంది? ఏం చెప్పాలి? అరే పిచ్చి నిబంధనలు తీసుకురాకరా, వేస్ట్ మాటలు మాతో మాట్లాడకు. మాకు ప్రభు ఎప్పుడో నిబంధన చేస్తున్నాడు. నువ్వు పిచ్చి మాటలు తీసుకొచ్చి ప్రభు చేయడు. నువ్వు ప్రార్థన చేసుకోవు, నువ్వు సంఘానికి వెళ్ళవు, ప్రభు నీకెందుకు చేస్తాడు? ఈ మాటలు వద్దు. ఆయన నిబంధన చేస్తున్నాడు. ఆయన మనిషి కాదు మార్చుకోవడానికి. నేను దాన్ని పాటించకపోయినా నా నిబంధనను రద్దుపరచడం చెప్పాడు. నేను ఆయనను అంగీకరించాను కదా, అంగీకరించిన వెంటనే కమిట్మెంట్ చేసేసాడు, అగ్రిమెంట్ చేసేసాడు, లీగల్ అగ్రిమెంట్. హల్లెలూయా. ఇప్పుడు ఈ లీగల్ అగ్రిమెంట్ మనిషి అయితే మార్చేస్తాడు, నా దేవుడు ఎలా మారుస్తాడు? ఆమేన్. కాబట్టి సాతానా ఆల్రెడీ ఆమేన్ అని ఉంది, నువ్వు వెళ్ళిపో, నువ్వు ఆమేన్ని మార్చలేవు. ఆమేన్. ఇది కదా మనం చేయాల్సింది, ఇలా కదా మనం మాట్లాడాల్సింది. అబ్రహాము దేవునికి లోబడివాడు. దేవుడు అంటాడు, అబ్రహామా నేను ఏది చెప్తే అది వింటున్నావు, నేను ఏది చెప్పినా అది వింటున్నావు, కాబట్టి నువ్వు నా స్నేహితుడు నానా, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటున్నాడు? ఎందుకంటే నేను చెప్పేదంతా చేస్తున్నావు, నేను చెప్పేదంతా వింటున్నావు. ఎందరైతే నా ఆజ్ఞలను గైకొని వాటిని చేస్తారో వాళ్ళు నా స్నేహితులు అనబడతారు. ఈ మాటను నువ్వు నిజంగా నీ జీవితంలో ఈ మాటను అంగీకరించి చేస్తున్నావు అబ్రహాం, కాబట్టి యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటున్నాడు. ఆమేన్. ఇప్పుడు రెండో పాయింట్ చెప్తాను, వినండి. అబ్రహాము ఎవరని ఈ ఉదయకాలం మనం తెలుసుకుంటే, దేవుని విడువని వాడంట. హల్లెలూయా. మొట్టమొదటిది ఏంటి? అబ్రహాము దేవుని స్నేహితుడు. రెండోది, అబ్రహాము దేవుని విడువని వాడు. జాగ్రత్తగా వినాలి, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అబ్రహాము ఏ తండ్రి అయితే ఆస్తి ఇస్తానన్నాడో ఆ తండ్రిని విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడు. ఆమేన్. ఏ తండ్రి అయితే ఆస్తిని ఇస్తానన్నాడో ఆ తండ్రిని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. ఆమేన్. ఆమేన్. సో ఏ విగ్రహం అయితే తయారు చేశారో, ఏ వ్యాపారం అయితే అబ్రహాము చేశాడో ఆ వ్యాపారాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు అబ్రహాము. ఏ విగ్రహము చేసి విగ్రహ ఆరాధన చేశాడో ఆ విగ్రహాలను విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు అబ్రహాము. ఏ విగ్రహము ద్వారా సంపాదించుకున్నాడో, జీవితాన్ని కొనసాగించాడో ఆ సంపాదనను కూడా విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడు అబ్రహాము. ఈరోజు సంపాదన కొరకు మనం దేవుణ్ణి విడిచేస్తాం. ఆమేన్. ఆమేన్. ఉద్యోగం కొరకు దేవుణ్ణి వదిలేస్తాం, వ్యాపారం కొరకు దేవుణ్ణి వదిలేస్తాం, ఆస్తి కొరకు దేవుణ్ణి వదిలేస్తాం.
కానీ ఇక్కడ రివర్స్ అవుతుంది. మీరు గమనించారా? తండ్రి అంటాడు, నేను ఆస్తి రాసిస్తాను రా, నువ్వు ఎందుకు వెళ్తావు? నువ్వు వెళ్ళకు కదా, నీకు అక్కడ ఎవరు తెలుసు? ఏ ప్రాంతానికి వెళ్తావు నువ్వు? నీకేమి తెలీదు, నువ్వు ఎలా వెళ్తావు? అబ్రహాం ఆ రోజు అబ్రహాము మాట్లాడలేదు, అబ్రహాము విశ్వాసం మాట్లాడుతుంది. ఏమంటుంది తెలుసా? రై ఫెయిత్ ఇస్ టాకింగ్. నువ్వు ఆస్తి వైపు చూడకు. ఫెయిత్ ఏమంటుందంట, నువ్వు ఏదైతే చూస్తున్నావో దాన్ని నమ్మకు, చూడని వాటిని నమ్ము. హల్లెలూయా. ఏమంటుంది విశ్వాసం? ఏమంటుంది? చూడని వాటిని నమ్ము. ఈరోజు ఆ విశ్వాసం ఏమంటుంది అబ్రహాం అంటే, ఆ ఆస్తి వైపు చూడకు. నీకు కనిపిస్తుందేమో ఆ ఆస్తి ఇంతే, కానీ ప్రభు ఇచ్చేది సమృద్ధి. హల్లెలూయా. నువ్వు అది కనిపించదు నీకు. నేను చెప్పిన మాట విను, అది కనిపించదు, దాన్ని తృణీకరించే. అది వద్దు మనకు. వెంటనే అబ్రహాము విశ్వాసపుతో కూడిన మాటలు మాట్లాడాడు. ఏమన్నాడు? నానా, నాకు అది ఆస్తి వద్దు, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అంటే దాని అర్థమైంది, నువ్వు ఇంత ఆస్తి ఇచ్చి నన్ను సంతోషపరుస్తావేమో, నాకు దేవుడు సమస్తాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు నాన్న. మై గాడ్ ఇస్ రెడీ టు గివ్ మీ ఎవ్రీథింగ్. ఏం మాట్లాడుతుంది అబ్రహాములో నుండి? విశ్వాసం. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మీలో నుండి విశ్వాసం మాట్లాడుతుందా, లేదా సాతాను మాట్లాడుతున్నాడా? నాకు ఈ ఉద్యోగము చాలా ఇంపార్టెంట్ అండి, నాకు ఈ ఇంటర్వ్యూ చాలా ఇంపార్టెంట్, నాకు ఈ బిజినెస్ చాలా ఇంపార్టెంట్, నేను వదులుకోలేను, టైం అంటే టైం. అబ్రహాము ఆ బిజినెస్ వల్లనే అబ్రహాం ఇంట్లో తిండి, బట్ అబ్రహాము విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడు. He was ready to leave everything. In fact, he left everything. అన్నిటినీ వదిలిపెట్టేశాడు. నాకొద్దు నాన్న, నాకొద్దు, ఏమీ వద్దు, నా దేవుడు నమ్మదగిన వాడు. ఈరోజు ఈ షర్ట్ ప్యాంట్ మీద వెళ్ళినా నా దేవుడు నమ్మదగిన వాడు. He is my provider. My needs shall be provided. హల్లెలూయా. ఆమేన్. ఆయనే సమస్తాన్ని చూసుకుంటున్నానా? మాట్లాడిన దేవుడు. స్వరం విన్నాను, ఇది మా తండ్రి స్వరంలా లేదు, ఈ నా బంధువుల స్వరంలా లేదు, ఎప్పుడు వినని స్వరము. కానీ ఈ స్వరంలో ఏదో ఒక దైవ శక్తి ఉంది. ఈ స్వరము, లిసన్, only faith can attract the voice of God. If you don't have faith, you cannot attract the voice of God. Amen. If you now, ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ విశ్వాసం ఉంది. సో విశ్వాసం ఏం చేస్తుందంట? దేవుని స్వరాన్ని క్యాచ్ చేసి ఇది దేవుని స్వరమే అని చెప్తుందంట. సో మీరు ఎంతగా ఎదగాలి? ఎంతగా సాతాను స్వరం ఏంటో, దేవుని స్వరం ఏంటో, సాతాను పనులేంటో, సాతాను ప్రణాళికలేంటో, దైవ ప్రణాళికలేంటో తెలుసుకోవాలి మీరు. అది ఎలా తెలుస్తుంది? విశ్వాసము ద్వారా. విశ్వాసం ఏం చేస్తుంది? నీ చేయి పెట్టి నడిపిస్తుంది. అబ్రహాంకి ఏమీ తెలీదు, హీ డజంట్ నో వేర్ హీ ఈస్ గోయింగ్. ఒక్కటే చేశాడు, విశ్వాసపు నడుకను నడిచాడు. అతను కాదు, విశ్వాసమే అతని చేయి పట్టి నడుచుకుంటూ తీసుకెళ్ళింది. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాము ఎవరంట? దేవుణ్ణి విడువని వాడా. ఏదైతే అతన్ని పోషిస్తుందో దానిని కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు, కానీ దేవుని మాత్రము విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు అబ్రహాం. ఆమేన్. నేను అంటాను దేవుని కంటే అధికముగా నువ్వు దేనినైనా ప్రేమిస్తే అది విగ్రహము. అర్థమైందా? దేవుని కంటే ఎక్కువగా అధికముగా నువ్వు దేన్నైనా ప్రేమిస్తున్నావో అది నీకు విగ్రహము, విగ్రహారాధన చేస్తున్నావు నువ్వు. ఈరోజు ప్రభు అంటున్నాడు, విడిచిపెట్టు, వదిలే.
నువ్వు ఏదైతే అధికంగా ప్రేమిస్తావో దానిని విడిచిపెట్టు అంటున్నాడు ప్రభు. ఏది నువ్వు అధికముగా కోరుకుంటున్నావో దాన్ని విడిచిపెట్టు అంటున్నాడు ప్రభు. ఏదైతే నువ్వు అధికముగా ఆశిస్తున్నావో దాన్ని విడిచిపెట్టు అని ప్రభు అంటున్నాడు. ఇప్పుడు గమనించండి జాగ్రత్తగా. నువ్వు దాన్ని విడువగలిగితే, దేనిని ఏదైతే ఎక్కువగా ఆశించానో, ఏదైతే ఎక్కువగా కోరుకున్నానో దానిని విడిచిపెడితే నువ్వు నన్ను ఎన్నడూ విడిచిపెట్టవు. హల్లెలూయా. నువ్వు దానిని విడువగలిగితేనే నన్ను విడిచిపెట్టవు నువ్వు అని ప్రభు అంటున్నాడు ఈరోజు. ఆమేన్. గమనించండి, గంజి తినాలని ఉంది. గుడ్ ఫ్రైడే రోజు తింటారు కదా. గంజి తినాలని ఉంది కానీ మీసాలకు అంటద్దు. సాధ్యమా? గంజి తినాలి కానీ మీసాలకు. ఒకటి, గంజి తినాలంటే మీసాలైనా తీసేయాలి, లేదా గంజి అయినా తినొద్దు. అవ్వ కావాలి బువ్వ కావాలంటే కాని పని. కాబట్టి ప్రభు అంటున్నాడు, నువ్వు దేనైతే నాకైనా పైగా ఇష్టపడుతున్నావో దాన్ని ఈరోజు వదిలిపెట్టడానికి సిద్ధమైతే అబ్రహాము లాంటి గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు కలిగి ఉంటావు ఈరోజు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అర్థమవుతుందా మీకు? ఎస్. దేవానికి స్తోత్రము రాజా, స్తోత్రం. చాలా మంది నాకు లోకం కూడా కావాలి, దేవుడు కూడా కావాలి. మండే నుండి సాటర్డే లోకం వైపు తిరుగుతాను, సండే 3 గంటలు దేవుని వైపు తిరుగుతాను. 3 గంటలు అయిన తర్వాత బెల్లు కొడుతుంటారు, వెళ్ళరా తొందరగా ఇంటికి, బట్టలు మార్చుకొని పో, నీ స్నేహితులు ఎదురు చూస్తున్నారు, సండే కదా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అబ్రహాముని దేవుడు అంతగా ఎందుకు ఇష్టపడ్డాడు? నా స్నేహితుడు అబ్రహామా, నువ్వు నా స్నేహితునివి అని ఎందుకు అన్నాడంటే, అబ్రహాము దేవుని విడువని వాడు. ఆమేన్. ప్రభు అంటున్నారు, నన్ను విడిచిపెట్టకు. గాడ్ ఇస్ టెల్లింగ్ యు టుడే, నన్ను విడిచిపెట్టకు. ఇది భయముతో కూడిన మాట కాదు, ఇది ఇమోషన్తో కూడిన మాట కాదు. ప్రభు చెప్తున్నాడంటే నీ మంచి కొరకు. ప్రభు అంటున్నాడు, డోంట్ లీవ్ మీ. నన్ను విడిచిపెట్టి నువ్వు ఏమి చేయలేవు, ఏమి సాధించుకోలేవు. డోంట్ లీవ్ మీ. నీకే లాస్. నేను ఏమంటారు దాన్ని, జాగ్రత్తగా ఏమంటారు, నేను హీస్ కవరింగ్ యూ, హీస్ ప్రొటెక్టింగ్ యూ, హీస్ టీచింగ్ యూ, హీస్ లీడింగ్ యూ, హీస్ గైడింగ్ యూ. నేను ప్రొటెక్ట్ చేస్తున్నాను, నేను గైడ్ చేస్తున్నాను చెప్తున్నాడు. నీ జీవితంలో ఏది జరుగుతుందా, చెడు జరుగుతుందా, పర్వాలేదు, నన్ను విడిచిపెట్టకు. జ్ఞాపకం చేసుకో, విశ్వాసాన్ని కోల్పోకు. డోంట్ లూజ్ యువర్ హోప్, డోంట్ లూజ్ యువర్ ఫెయిత్ అంటున్నాడు ప్రభు ఈరోజు. నన్ను విడిచిపెట్టినా కూడా నీకు ఏది ప్రయోజనకరంగా జరగదు. దేవునికి మహిమ కలుగును గాక. మూడో విషయం, అబ్రహాము నిస్వార్థపరుడు. అబ్రహాము అతనిలో ఏ స్వార్థము లేదు. జెలసీ. అబ్రహాము నిస్వార్థపరుడు, అతనిలో ఏ స్వార్థం లేదు. మీరు గమనించాలి, అబ్రహాముతో ఒక మనిషి తిరిగి బాబాయ్ 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 అని కేకలేసాడు. ఎవరికైనా గుర్తుందా? బాబాయ్ నువ్వు ఎట్టెళ్ళినా నేను వస్తాను బాబాయ్, నువ్వు ఎక్కడ వెళ్ళినా నీ తోడే వస్తాను బాబాయ్, నీ వెంటే ఉంటాను బాబాయ్, బాబాయ్ ఏదైనా పర్వాలేదు, నన్ను మాత్రం వదిలేదు, నన్ను తీసుకెళ్తోడుగా. అబ్రహాము తన సహోదరుని కుమారుని ఎటు పడితే అటు తీసుకెళ్ళాడు. ఒకరోజు అబ్రహాముని బట్టి మీరు గమనించాలి, ఇక్కడ ఒకరోజు అబ్రహాముని బట్టి లోతు సమానంగా దీవించబడ్డాడంట. ఎవరిని బట్టి? బికాస్ ఆఫ్ అబ్రహాం. లోతు వాజ్ బ్లెస్డ్
God saw that he is the brother's son, so let me also bless him equally. అబ్రహాముని బట్టి లోతుని ఆశీర్వదించాడు దేవుడు. ఇప్పుడు లోతు బుద్ధి మారిపోయింది. ఎప్పుడైతే బాబాయ్ 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 అన్నాడో ఇప్పుడు సరి సమానం అయిపోయింది కదా. అంటాడు, బాబాయ్ నేను అటు వెళ్తాను, నువ్వు ఇటు వెళ్ళు, అంతే. మాటలు మారిపోయింది, చేష్టలు మారిపోయింది, బిహేవియర్ మారిపోయింది. ఓకే, మీరు గమనించారు. అబ్రహాముకు లోతుకు మధ్య ఒక చిన్న సమస్య వచ్చి పడింది. అబ్రహాం అంటాడు, నాన్న నువ్వు ఎడమ వైపు వెళ్ళు, నేను ఇటువైపు వెళ్తాను. లేదా నువ్వు అటువైపు వెళ్ళు, నేను ఇటువైపు వెళ్తాను. మన మధ్యలో గొడవద్దురా, నా మాట విను. మన మధ్యలో సమాధానం పడతాం. నువ్వు ఎటు వెళ్ళాలనుకుంటున్నావు వెళ్ళు. సొదొమ గొమొర దగ్గర నుంచి ఓహో ఎంత సుందరంగా ఉందో అన్నాడట లోతు. నేను ఇక్కడికి వెళ్తా. ఆయనకి ఎలా కనిపించిందంట? చాలా సుందరంగా, బ్యూటిఫుల్ సిటీ అన్నాడట. అబ్రహాం సరే నాన్న. అబ్రహాం ముందు ఆపారు, వినలేదు. సరే వెళ్ళాలనుకుంటున్నావు వెళ్ళు, నో ప్రాబ్లం. కానీ మన మధ్యలో గొడవలు ఎందుకు? నువ్వు ఎట్టు వెళ్ళాలనుకుంటున్నావు వెళ్ళు. కానీ ఈ లోతుకి గర్వం వచ్చేస్తుంది. లోతు నిస్వార్థపరుడుగా మారిపోయాడు. స్వార్థపరుడుగా మారిపోయాడు. అరే నువ్వేంటి నాకు చెప్పడము, నా ఇష్టము, నా దగ్గర డబ్బులున్నాయి, అన్నుంది, నీ ఎట్టు పడితే అటు వెళ్తా, ఎంజాయ్ చేస్తా. మర్చిపోయాడు ఆ ఆశీర్వాదం ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరి వలన వచ్చింది. మర్చిపోయాడు. ఇప్పుడు అబ్రహాము, రేయ్ ఈ ఆశీర్వాదం నీకు నా వల్లనే కదా కలిగింది, ఏంట్రా నకరాలు చేస్తున్నావా, తోలు తీస్తా అనలేదు. అబ్రహాం అంటున్నాడు, నాన్న నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు వెళ్ళు, గొడవలు ఎందుకు. ఆయన ఎప్పుడు జలస్ అవ్వలేదు లోతు ఆశీర్వాదాన్ని బట్టి. అబ్రహాము కోరిక ఒక్కటే, అబ్రహాము ప్రార్థన ఒక్కటే. ఏమని ప్రార్థించేవాడంటే, ప్రభువా నేను ఒక్కడిని మాత్రము దీవించబడొద్దు, నాతో పాటు నా వాళ్ళు కూడా సరి సమానంగా దీవించబడాలనే ప్రార్థన చేశాడు అబ్రహాం. ఎప్పుడు అర్థమైందా మీకు? వాళ్ళెందుకు దీవించబడాలి ప్రభువా? ఈక్వల్ గా ఎందుకు? కొంచెం తగ్గించు, అప్పుడు వాళ్ళకి మర్యాద ఉంటది. ఈక్వల్ గా నువ్వు ఆశీర్వదిస్తే గాడ్ ప్లేస్ ఎ గుడ్ గేమ్. మీకు తెలియదు, అక్కడ ఈక్వల్ గా యాక్చువల్లీ చూస్తే దేవునికి అబ్రహాము తోటి సంబంధం, కానీ లోతుని ఈక్వల్ గా ఆశీర్వదించడానికి కూడా పెద్ద కారణం ఉంది. ప్లానింగ్ చేస్తున్నాడు ప్రభు. ఇద్దాం ఏం చేస్తాడు తర్వాత అబ్రహాముకు తెలుస్తుంది. వెంట పట్టుకుని తిరుగుతాడు కదా, బాబాయ్ అనగానే కరిగిపోతున్నాడు, అక్క అనగానే కరిగిపోతారు. ఇస్తాను తెలుస్తుంది. సో హీ ప్లేస్ గేమ్. నేను ఏం చేయలేడు కదా, కనీసం నీ చుట్టూన్న వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి నువ్వు. హల్లెలూయా. ఓకే, అబ్రహాము ఉద్దేశం ఏంటంటే, నాతో పాటు నా వాళ్ళు కూడా గొప్పగా దీవించబడాలి. నేను మాత్రమే కాదు తండ్రి, నేను ఆశీర్వదింపబడ్డానా, మా వాళ్ళు కూడా ఆశీర్వదింపబడాలి, నాతో పాటు వాళ్ళు కూడా ఏకంగా బ్లెస్ అవ్వాలని అబ్రహాము కోరిక. సో అబ్రహాము లోతు అంటున్నాడు, మన మధ్య గొడవలు వద్దు బాబు, సో నాకు నీ మీద ఏ కక్ష లేదు, గొడవలు వద్దు, నువ్వు ఎట్టు వెళ్ళాలనుకుంటున్నావు వెళ్ళు. ఫైనలీ లోత్ చూస్ టు గో సొడోమ్ అండ్ గొమొరా, రైట్? వెళ్ళిపోయాడు. అది చెప్తాను తర్వాత చెప్తాను, దాని క్లారిటీ ఇస్తాను. దానికి 4వ మాటను చూద్దాం. అబ్రహాము ఎవరంటే విడిపించువాడంట.
ఎవరు? విడిపించువాడు. ఫస్ట్ పాయింట్ ఇస్ దేవుని స్నేహితుడు. రెండోది దేవుడిని విడిచిపెట్టేవాడు కాదు. మూడోది నిస్వార్థపరుడు. నాలుగోది విడిపించేవాడు. ఎవరిని విడిపించాడు? ఎవరిని విడిపించాడు? ఎవరిని విడిపించాడు? పక్కానా? నిజం చెప్తున్నారా? ఆది కాండము 14వ అధ్యాయము, జెనసిస్ చాప్టర్ 14. ఆది కాండము 14వ అధ్యాయము 12 నుండి 16 వచనాలు. 12 నుండి 16 వరకు చదువుకుందాం. ఆది కాండము 14వ అధ్యాయము 12 నుండి 16 వచనం. మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొములో కాపురం ఉండెను. గమనించాలి. ఈ అతని ఆస్తిని పట్టుకెళ్ళిపోయారు. ఓకే. 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 ఎస్కోలు సహోదరును మీరు అబ్రహాముతో నిబంధన చేసుకున్న వారు. అబ్రహాము తన తమ్ముడు విని తన ఇంట పుట్టిన పెదలేను ఓకే. రాత్రి వేళ అతడును అతని దాసులను మీరు గమనించాలి. ఇప్పుడు అబ్రహాము యుద్ధానికి వెళ్ళాడు తన తమ్ముని కొరకు. ఇప్పుడు మీరు అక్కడ అమ్మ చదవండి అమ్మ, పూర్తి చేయండి. 16 వచనం. ఆస్తి అమ్మా ఓకే. ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన ఇప్పుడు గమనించాలి. అబ్రహాము యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళి ఏదైనా విడిచిపెట్టాడా? ఏది విలువలేదు. ఆమేన్, హల్లెలూయా. గమనించాలి. అంతటిని తీసుకొచ్చి ఎవరి చేతిలో పెట్టాడు? ఓకే. ఇప్పుడు మీరు గమనించాలి. అందులో నుండి ఏదైనా కొట్టేశాడా? కమిషన్ తీసుకున్నాడా? నేను చెప్పాను కదరా లోతు, నీకు నన్ను బట్టి నువ్వు ఆశీర్వదింపబడ్డావు, వద్దంటే పోయావు. ఇప్పుడు నేను ఎందుకు రావాలి? నేను ఎందుకు విడిపించాలి నిన్ను? సో ఓకే, విడిపించినా కూడా నేను సగమే ఇస్తాను, నేను కొట్లాడాను నీ కొరకు అని కమిషన్ తీసుకోలేదంట. అన్నిటినీ తీసుకొచ్చి లోతు చేతిలో పెట్టి ఉత్తి చేతులతో వెళ్తున్నాడంట నడుచుకుంటా. హీ గేవ్ ఎవ్రీథింగ్. వాటిలో నుండి ఒక్కటి కూడా తీసుకోలేదట. ఉట్టి చేతులతో రిటర్న్ వెళ్ళిపోతున్నాడు అబ్రహాము. ఆమేన్, హల్లెలూయా. లోతు ఇంత విరోధంగా చేసి ఆస్తి అంతా సంపాదించుకున్నాడు. ఏమైంది? లోతుని తీసుకెళ్ళిపోయాడు, అతని ఆస్తిని తీసుకెళ్ళిపోయాడు, స్త్రీలను అందరినీ తీసుకెళ్ళిపోయాడు. ఓకే, ఎస్ ఆర్ నో? కానీ అబ్రహాము లోతుని వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు. ఆయనని విడిపించుకొని ఆయనని మాత్రమే కాదు, అరే ఆస్తి పోతే పోయిందిరా, నీ ప్రాణం ఉంది కదా, నువ్వు వచ్చేయి, పర్వాలేదు, మరలా సంపాదించుకుందామని కాదు. నా తమ్ముని కుమారుని ఎట్లా పట్టుకెళ్తారా వాళ్ళు అని సైన్యముతో వెళ్ళి గొడవ చేసి
ఎవరి కొరకు గొడవ చేస్తున్నాడు? ఎవరి కొరకు? స్వార్థపరుడు కొరకు. బాబాయ్ 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 అని తిరుగుకుంటూ బుద్ధి చూపించాడే, అతని కొడుకు వెళ్ళాడంట. గొడవ చేసి అన్నిటినీ నాశనం చేసి, ఆస్తి మాత్రమే కాదు వాళ్ళ ఇంట్లో ఉన్న స్త్రీలను అన్నిటినీ తీసుకొచ్చి లోతు చేతులు అప్పగించాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అది అబ్రహాములో ఉన్న శ్రేష్టమైన కార్యం కాదా? ఇదే దేవుడు అబ్రహాములో చూసి ఆనందిస్తున్నాడు. అబ్రహామా, అచ్చు నేను చేసినట్టే నువ్వు చేస్తున్నావు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, hey you Abraham, whatever I have done in the Bible you have been repeating. అంటే ఏదైతే వాక్య ప్రకారం, ఐ మీన్ వాట్ ఆల్ ఇస్ బిన్ రిటన్ ఇన్ ద బైబుల్, నేను ఏదైతే చేశానో నువ్వు ఎగ్జాక్ట్ గా అదే చేస్తున్నావు. టుడే నేను చెప్పదలసింది ఏంటంటే, వాక్యం మనకు ఏం నేర్పిస్తుందో ఎగ్జాక్ట్ గా నువ్వు అది చేస్తే ప్రభు అంటాడు, నేను ఆపి అంటాడు, హే ఎక్స్క్యూజ్ మీ, you are my friend bro. Amen, you are my best friend bro. Amen. Why? Because what all I told you, you have been doing it. Not only that, what all I performed, even you are performing, so you are my friend bro. Amen, hallelujah. ఆదాములో ఏం చూశాడు? అదే కదా ద పర్ఫార్మెన్స్. ఏం చూశాడు ఆదాములో? ఏం చూశాడు? చూడలేదా? ఆదాముని నేను సృష్టించేశాను, ఇప్పుడు నాలా అయినా పర్ఫామ్ చేస్తాడా? చేశాడు. ఎప్పుడైతే చేశాడో దేవుడు ఎంతగా ఆనందించాడంటే, అబ్బా, అప్పుడే స్నేహం పెరుగుతుంది. అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నో నో నో, యు ఆర్ డూయింగ్ సేమ్ యాజ్ ఇట్ ఇస్ లైక్ మీ, సో యు ఆర్ మై ఫ్రెండ్, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్, యు ఆర్ మై క్లోజ్ ఫ్రెండ్, యు ఆర్ మై వన్ అండ్ ఓన్లీ ఫ్రెండ్ అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కీర్తనల గ్రంథము, దేవునికి అబ్రహాం అంటే అంత ఎందుకు ఇష్టపడ్డాడంటే, దేవుడు ఏదైతే చేసి ఉన్నాడో అబ్రహాము కూడా అదే చేశాడంట. చూద్దాం కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 6వ వచనం. Psalms chapter 107 verse 6. Psalms 107 verse 6. అమ్మా 107 అమ్మా 6th verse. వారు కష్టకాలమందు యెహోవాకు మొరబెట్టిరి. ఏందంట? ఆయన వారిని ఆపదలో నుండి వారిని విడిపించును. ఆమేన్. ఇప్పుడు దేవునిలో ఉన్న క్వాలిటీ దేవునికి నెక్స్ట్ ఎవరిలో కనిపించిందంట? ఎవరిలో కనిపించిందంట? అరే, కష్టపడిన వాళ్ళని నేను విడిపించున్నాను. ఇప్పుడు అదే కష్టములు లోతు ఉంటే ఆ లోతును కూడా నువ్వు విడిపించావే, సో యు ఆర్ మై ఫ్రెండ్. నువ్వు అచ్చు నాలాగనే చేస్తున్నావు అబ్రహాం, కాబట్టి నువ్వు నా స్నేహితునివి. దేవునికి మహిమ కలుగును గాక. 106:43. 106:43. Psalms 106:43. అనేక ఓకే, అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను, ఆయనను వారు ఓకే. ఇప్పుడు 82:4 చదువుదామా? Psalms 82:4. Psalms 82 verses 4. దరిద్రులను
భక్తిహీనుల చేతిలో నుంచి వారిని తప్పించింది. భక్తిహీనుల చేతిలో నుండి వారిని. ఇప్పుడు ఇదంతా అబ్రహాం చేశాడు కదా, అర్థమవుతుందా మీకు? వాక్యము ప్రకారము అబ్రహాము నడుచుకున్నాడు. ఈరోజు మీరు కూడా వాక్యము ప్రకారము అబ్రహాము వలె నడుచుకుంటే ప్రభువే స్వయంగా దిగి అంటాడంట, యు ఆర్ మై ఫ్రెండ్ బ్రో, ఆమేన్, యు ఆర్ మై క్లోజ్ ఫ్రెండ్, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. అండ్ యు నో వాట్, ఎప్పుడైతే ఫ్రెండ్ అని దేవుడు నిర్ణయించి చెప్పేశాడో, నువ్వు ఈ రోజు నుండి నా స్నేహితునివి అని ఎప్పుడైతే చెప్పాడో, ఆ రోజు నుండి ఏది జరిగినా ప్రభు అబ్రహాంకి చెప్పకుండా చేయలేదంట. Amen. సొదొమ గొమొరలో లోతున్నాడు. దేవుడు డైరెక్ట్ గా సొదొమ గొమొరని నాశనము చేయక మునుపు అబ్రహాంని కలుసుకుని ఉంటున్నాడు, అబ్రహామా సొదొమ గొమొరని నాశనము చేస్తున్నాను. ఎందుకు కలుసుకొని చెప్పాడంటే, సొదొమ గొమొరలో లోతున్నాడన్న సంగతి దేవునికి తెలుసు. ఇప్పుడు ఆయన అబ్రహాము అన్ననో తమ్ముని కుమారుడు కదా, సో అబ్రహాంకి చెప్పకుండా నేనేమి చేయొద్దు. కాబట్టి వచ్చి చెప్తే, దేవా మరి నా అన్న కుమారుడు లోతున్నాడు కదా, ఆయన సంగతి, అబ్రహామా బాధపడకు, చింతించకు, నేను విడిపించేవాడిని. Amen. కనుక వెంటనే లోతుకి సందేశాన్ని అందించు, వచ్చేయమను, నేను దాన్ని కాల్చివేసిస్తున్నాను. అబ్రహాము సందేశాన్ని అందించాడు. లోతు భార్యని చెప్పారు, వెనుకకి తిరిగి చూడొద్దు. మనకు చాలా ఇంట్రెస్ట్, ఇప్పుడే చూడొద్దు, తర్వాత చూడంటే, చూడొద్దన్నా నువ్వు వెంటనే చూస్తున్నావా? ఆమేన్, హల్లెలూయా. సో see, these are the qualities of Abraham. మనం అంటాం చాలా కష్టం బ్రదర్, కష్టపడాలి వాటికి. మరి అబ్రహాం కష్టం కలగలేదా? సొంత కుమారుణ్ణి దేవుడు సేవకు అర్పించమనలేదు, బలికి అర్పించమన్నాడు. బలికే సిద్ధపడ్డాడు అబ్రహాము. భార్యకి చెప్పలేదు, ఇంట్లో బంధువులతో కూడా కనీసం డిస్కస్ చేయలేదు. ఒకవేళ చెప్తే దేవుని ఎక్కడైనా తప్పు పడతారేమో, తీసుకెళ్లి బలిపీఠం మీద పడుకోబెట్టి కత్తి తీసుకొని పొడవడానికి వస్తే దేవుడు ఆపి, నేను చెప్పేదంతా చేస్తున్నావు నాన్న, నువ్వు నా స్నేహితునివే, యు ఆర్ మై ఫ్రెండ్, యు కెనాట్ బీ మై సన్, యు ఆర్ మై ఫ్రెండ్, నా స్నేహితునివి నువ్వు, కాబట్టి ఆపు అని వెంటనే గొర్రె పిల్లని అక్కడ. Amen. When you're his close and best friend, God will do anything for you. God will provide anything from anywhere, from nowhere. Sorry, anywhere కాదు, nowhere. Amen. నేను అంటాను దేవుడు ఈ భూమిని సృష్టించినప్పుడు ఎక్కడ పెట్టాడు? తలగొక్కాలి మీరు అమ్మా. ఎక్కడుంది అది? ఎక్కడుందమ్మా అది? ఏదైనా తోటలోనా? మీకు విషయం చెప్పినా, ఈరోజు వినండి, దేవుని గొప్పతనం గురించి తెలుసుకుంటారా? భూమిని కలగజేస్తాడు, కలగజేసి భూమిని తీసుకొచ్చి ఇట్ట పెట్టాడు. ఏమీ లేదు అక్కడ, పెట్టాడు, అది స్థలం అయిపోయింది. Amen. అది దేవుని పవర్. వెలుగు కలుగును గాక. ఎక్కడ కలిగింది వెలుగు? ఎక్కడ కలగాలి వెలుగు? ఎట్లా కలిగింది వెలుగు? ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి ఆ సృష్టి ఎలా సృష్టించారో ఒక్కసారి ఆలోచించండి. వెలుగు కలుగును గాక, కలిగింది. భూమి కలుగును గాక, కలిగింది. కానీ ఎక్కడ ప్లేస్ చేస్తాడు వాటిని అన్నిటినీ? ఏమీ లేదు. చాలా మంది ప్రశ్నిస్తారు, దేవుని ఇల్లు ఎక్కడుంది? దేవుని ఇల్లు పరలోకం కాదు, మీరు అది తెలుసుకోవాలి. హీ డజంట్ స్టే ఇన్ హెవెన్. పరలోకంలో దేవుడు ఉంటాడని ఎంతమంది చెప్తున్నారు ఇక్కడ? చెప్పండి, పర్వాలేదు చెప్పండి. నేను ఓకే అమ్మ చెప్తున్నారా? ఇంకా అది వేరే సంగతమ్మా. మనలో ఉండక మునుపు ఆయన యాక్చువల్లీ ఇప్పుడు చూస్తే అన్ని చోట ఉన్నాడు. నేను అంటాను, బైబిల్ ప్రకారం చెప్తే మీకు అర్థమవుతుంది. ఇన్ ద బిగినింగ్,
in the beginning. No, in the ఆ రీల్ మీరు చూడలేదేమో. ఓకే, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్. క్రియేట్ చేయక మునుపు క్రియేట్ చేసింది ఎవరు? క్రియేట్ చేయక మునుపు ఎక్కడున్నారు మరి దేవుడు? ఎక్కడున్నారు? పరలోకం అంటున్నాం, భూమి అంటున్నాం. అది సృష్టించింది దేవుడు కదా. అది సృష్టించక మునుపు ఎక్కడున్నారు అమ్మా? అది సృష్టించిన తర్వాత అమ్మా, సృష్టించక మునుపు ఎక్కడున్నారు? మహాకాశంలో. పరలోకంలో కాదు. మీరు పరలోకాన్ని సృష్టించిన వెంటనే వాక్యం అంటుంది మహా ఆకాశం వైపు వెళ్ళిపోయిందంట ఆయన హిస్ స్పిరిట్. ఎస్, మహాకాశము వైపు వెళ్ళిపోయిందంట ఆయన మహిమ. హీ డజంట్ స్టే ఇన్ హెవెన్. హైట్స్ లో ఉంటారు. ఎక్కడుంటారో తెలియదు, అక్కడ ఏముందో కూడా తెలియదు. నేను అదే ఆలోచిస్తున్నాను. దేవుడు భూమిని కలుగజేశాడు, పరలోకాన్ని కలుగజేశాడు. ఎట్లా కలుగజేశాడు? ఎక్కడ పెట్టాడు? ఇప్పుడు ఈ వాచ్ ఉంది, పెట్టే స్థలం నాకు ఇక్కడ ఉంది, నేను ఈజీగా పెట్టేస్తాను. ఇది వాచ్ భూమి అనుకుందాం. భూమిని సృష్టించిన దేవుడు ఎక్కడ పెట్టి ఉంటాడు? అది దేవుని గొప్పతనం. ఈరోజు ఆ దేవుడే మనకు తండ్రి అయి ఉన్నాడా? సో ఎంతటి భాగ్యము కలిగి ఉన్నాం మనము. కానీ ఎప్పుడా ఏడుపు ఆగదు. ఏడుస్తూనే ఉంటాం. అది లేదు, ఇది లేదు, ఇది జరగలేదు, అది జరగలేదు, ఇది అవ్వలేదు, నేను ప్రార్థించినట్టు జరగలేదు. ఎవరిని అడుగుతున్నారు తెలుసుకోండి కొంచెము. ఎవరిని ప్రశ్నిస్తున్నారు కొంచెం కనీసం ఒక్కసారి ఆలోచించాము. నా దేవుణ్ణి ప్రశ్నిస్తున్నామా? ఈరోజు అదే దేవుడు నిన్ను ఏమీ చేస్తలేడు. ఎందుకు? నువ్వు ఆయన కుమారుని కుమార్తెని. I'm telling you, ఇది ఇంకా ఎన్ని వారాలు ఈ వాక్యం కొనసాగుతుందో నాకు తెలియదు. ఇంకా ఏ మిస్టరీస్ దేవుడు దీంట్లో నుండి ఇస్తాడు నాకు తెలియదు. కానీ నేను ఒక్కటే చెప్పగలుగుతాను, దిస్ ఇస్ ద వీక్ ఆఫ్ బ్లెస్సింగ్. ఆమేన్, హల్లెలూయా. ఈ వారము, ఈ వచ్చే వారము ఆశీర్వాదంతో కూడిన వారం. ఈ వారం అంతా దేవుడు తన ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో కుమ్మరించబోతున్నాడు. ఆమేన్. ఇట్స్ గోయింగ్ టు బ్లెస్ us like never before. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఇంత ఆశీర్వాదం కాకుండా సమస్తము పొందుకోవాలంటే అబ్రాహాములా లోబడదాం. We will use the faith which is given to us for free. ఏ విశ్వాసం అయితే మనకు ఉచితంగా ఇవ్వబడిందో, ఇట్స్ ఎ గిఫ్ట్. నువ్వు ఏది కష్టపడి పొందుకోవు. నటించడం మానేయాలి. నువ్వు ఎంత ఉపవాసం ఉన్నా ఏమి చేయలేవు, ఎంత ప్రార్థన చేసినా ఏమి చేయలేవు. ఎందుకంటే నువ్వు ఉచితంగా పొందినావు. కానీ నేనేమంటున్నాను అంటే, ఏదైతే ప్రార్థన చేస్తున్నావో ఉచితంగా పొందుకున్న వాటి కొరకు ప్రార్థన చేయ కదా. ప్రభా ఉచితంగా ఇచ్చావు, ఓకే, దీని విలువ ఈరోజు నాకు తెలుస్తలేదేమో. ఆ విలువ తెలిసేలా చేయి ప్రభువా. నేను నిన్ను మనసారా వెంబడించాలి. ఎవరేదైనా నేను పట్టించుకోవద్దు తండ్రి. ఇది కదా నువ్వు ప్రార్థన చేయాల్సిందే. నా అన్న కొరకు చేస్తున్నాను, నా తమ్ముడు కొరకు చేస్తున్నాను, కుటుంబం కొరకు చేస్తున్నాను, బిజినెస్ కొరకు చేస్తున్నాను, ఆఫీస్లో సమస్య చేస్తున్నాను, అంతా బాగానే ఉంది. ఫస్ట్ ప్రొటెక్ట్ వాట్ ఈస్ గివెన్ టు యూ. మెయింటైన్. ఇది పర్ఫెక్ట్గా ఉంటే నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. కమాండ్. మనము ఏడ్చుకుంటూ మోకరించి ప్రార్థన చేస్తున్నాం, అయ్యో అలా అయిపోయిందే, ఇలా అయిపోయిందే. ఎప్పుడైతే ఈ వరాలు, ఈ గిఫ్ట్స్ ని మెయింటైన్ చేసుకొని ఈ గిఫ్ట్ కొరకు ప్రార్థన చేస్తావు, ప్రభా దీన్ని నడిపించే సహాయం నాకు చెయ్యని, ఎప్పుడైతే యాక్టివేట్ అయిపోయిందో ఇక నువ్వు ప్రార్థన చేయవు, ఇక నువ్వు ఏడవవు, ఇక నువ్వు మొరబెట్టవు. ఒకటే, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ come, in the name of Jesus healing take place, in the name of Jesus you dead listen to me. ఇది నువ్వు చేయాల్సిందే. ప్రభు నీ ద్వారా ఇదే ఎదురు చూస్తున్నాడు. కానీ నువ్వేమో ఏడ్చుకుంటూ మూలలో కూర్చుంటున్నావు.
తల కొట్టుకుంటున్నాడు ప్రభు నిన్ను చూస్తే. అయ్యో, పరిశ్రమ అయిపోతున్నాడు ప్రభు కూడా. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఏదైతే ప్రార్థన చేస్తున్నావో దానిని తెలుసుకొని ప్రార్థన చేయి. తెలియకుండా నోటికి ఏమొస్తుందో అది ప్రార్థన చేయకు. నా భారతదేశం కొరకు ప్రార్థన చేస్తున్నాను, మోదీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాను, మా ఎమ్మెల్యే కొరకు ప్రార్థన చేస్తున్నాను, మా శత్రువుల కొరకు ప్రార్థన, అంత బాగానే ఉంది, తెలిసి చేయి. ఆ శత్రువు ప్రార్థన చేస్తున్నాను, రాయి తీసుకొని కొడుతాను నీ తల మీద. నేనేమంటున్నా అంటే తెలిసి ప్రార్థన చేయి. దేని కొరకు అంటే ఆ జ్ఞానం కలిగి ప్రార్థన చేయి. ఎందుకు చేయాలి, దేని కొరకు చేయాలి, చేస్తే నాకు ప్రయోజనం ఏంటి? ప్రార్థన ఎందుకు చేస్తాము? బెనిఫిట్ కోసమే చేస్తాం. ఇది జరగాలనే కదా ప్రార్థన చేస్తారు. జరగకూడదు ప్రభువా, అద్భుతం జరగకూడదు ప్రభువా, నా మోకాలు నొప్పి అలానే ఉండాలి యేసు నామములో, నాకు ఇంకా వామిటింగ్స్ రావాలి యేసు నామములో, దా బయటికి రా అని చెప్తావా? చెప్పవు కదా. అదంతా ఆగిపోవాలని చేస్తావు కదా. yes or no? So when you're praying, make sure that you see a result. So when you're not seeing result, you don't know what you have prayed for. నువ్వు ఎప్పుడైతే సమాధానం నీ జీవితంలో చూస్తేలో ప్రార్థన చేసిన తర్వాత కూడా దేని కొరకు నువ్వు ప్రార్థన చేసావో దాన్ని రీసెర్చ్ చేయి, దాన్ని చదువు. ఎందుకు చేయాలి ప్రార్థన? చేస్తే జరుగుతుందా? జరగాల్సిందని వాక్యం చెప్తుంది. ఎందుకు జరుగుతలేదు? రీసెర్చ్. ఏదో తప్పు జరిగేది, దాన్ని సరిదిద్దుకో, కరెక్ట్ చేసుకుని ప్రార్థన కరెక్ట్ చేసుకుని మళ్ళీ ప్రార్థన చేయి. వెంటనే జరగకపోతే నన్ను అడుగు. అందుకంటే బైబుల్ సేస్ we all are already blessed. కానీ టుడే వీఆర్ ఆస్కింగ్ ఫర్ ఆశీర్వదించు ప్రభువా, ఆశీర్వదించు ప్రభువా. ఆశీర్వాదం ఎప్పుడో ఇచ్చేస్తాడు ప్రభు నీకు. నీ ప్రార్థనలో ఎక్కడో ఒక తప్పు జరుగుతుంది. ఆ ప్రార్థన మార్చుకో. నేను ఆశీర్వదింపబడ్డాను. Amen? I am blessed. I am prosperous. What else? How many of you are understanding? ఏమి లాభం అండర్స్టాండ్ అయ్యి కూడా? ఏమి లాభం? లాభం లేని అండర్స్టాండ్ చేసుకుని లాభం లేదు. నేను సెలవు తీసుకుంటాను. దేవునికి స్తోత్రం. ఆమేన్.